మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆంటీ వాళ్ళ లోపలికి తీసుకురా. పదండి. సరే పదండి. రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చో. మీకు తెలిసిందే కదా, తను నా తోటికోళ్ళు మాధవి. మాకెందుకు తెలీదు? మనం ఎన్నిసార్లు కలవలేదు. పేరుకి తోడికోడళ్ళైనా సొంత అక్క చెల్లెళ్ళా ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు చిన్న పనుంది, వెళ్ళేసి వస్తాను. వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. అలాగే. అన్నట్టు ఇప్పుడు చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్, కూల్ డ్రింక్స్? ఇప్పుడు అలాంటివేవి వద్దు దేవకి. కాసేపు ఆగితే అందరం కలిసి భోంచేస్తాం కదా. ఇప్పుడు అలాంటివేమీ వద్దు దేవకి. కాసేపు ఆగి అందరం భోంచేద్దాం. కాసేపు నీ కూతురుతో మాట్లాడదాం. అలాగే, తమర ఆజ్ఞ మేడం. ఇలా రామ్మా. నీకోసం మీ అమ్మ ఎన్ని సంవత్సరాలు ఎంత తప్పించిందో మేం కళ్ళారా చూసాం. మేం కలిసిన ప్రతి సంవత్సరం దేవకికి ఎన్ని ఉన్నా నువ్వు లేవన్న లోటు ఎంతో ఉండేది. తను మాతో ఎంతో ఆనందంగా ఉన్నట్టున్నా తన గుండె లోతుల్లో కన్న కూతురు కనిపించట్లేదన్న బాధ లోపల మండుతూనే ఉండేది. చుట్టూ మేమంతా ఉన్నా తన మనసంతా ఎక్కడ ఉన్నా నీకోసం వెతుకుతూ ఉండేది. నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుంచి మళ్ళీ నువ్వు తిరిగొచ్చేంతవరకు చల్లని చందమామలా అందరికీ వెలుగు పంచింది. కానీ నువ్వు లేవన్న మచ్చ తనలోనే దాచుకుంది. ఇన్ని సంవత్సరాల గెట్ టుగెదర్లో ఈరోజు మీ అమ్మని చూస్తుంటే ఇప్పుడు పరిపూర్ణమైన దేవకిలా కనిపిస్తోంది. అందుకే కదా ప్రతి సంవత్సరం ఉగాది రోజు జరుపుకునే గెట్ టుగెదర్ పార్టీని నీతో కలిసి జరుపుకోవాలన్న తాపత్రయంతో ఒక నెల ముందుగానే ప్రీపోన్ చేసుకున్నాం. నువ్వు తిరిగొచ్చావన్న విషయం తెలుసుకోగానే అందరము కలుసుకోవాలనుకున్నాం. కానీ అందరికి ముందున్న షెడ్యూల్స్ అన్నీ క్లియర్ చేసుకునేసరికి ఇదిగో ఈ రోజు అయింది. అయినా నెల రోజుల ముందుగానే కలుసుకున్నాం కదా, అందుకే చాలా హ్యాపీగా ఉంది. అమ్మ ఫ్రెండ్స్ అందరూ ఆ దొంగ సత్యని గాయత్రి అనుకుని ఎంతో ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారు. నిజానికి అవన్నీ దక్కాల్సింది నాకు కదా. కనీసం వాళ్ళ ముందు నుంచునే అర్హత లేని ఒక దుర్మార్గురాల్ని పక్కన కూర్చోపెట్టుకుని ఇంత ప్రేమ చూపిస్తూ ఇన్ని సంవత్సరాలు అమ్మ నా కోసం పడిన వేదన చెప్తున్నారు. కనీసం ఆ సత్యకి వాళ్ళు చెప్తున్న మాటలు, అమ్మ నా కోసం ఎన్ని సంవత్సరాలు మోసిన భారం, అది కూడా గుర్తించలేని స్వార్థపరురాలు. రాధా, ఏమైంది రాధా? ఎందుకు ఏడుస్తున్నావు? చూసావా మనోహర్, నేను కనిపించని ఎన్ని సంవత్సరాలు అమ్మ ఎంతలా బాధపడిందో చెప్తుంటే
ఇప్పుడే వెళ్ళి అమ్మని హక్ చేసుకొని తన ఒళ్ళో పడుకొని ఎన్ని సంవత్సరాలు నా వల్ల పడిన అమ్మ బాధని ఓదార్చాలని నా మనసు ఎంతో కోరుకుంటోంది. కానీ నా దురదృష్టం ఏంటంటే అమ్మకి నన్ను దూరంగానే ఉంచుతుంది. ఏ రక్త సంబంధం లేని కన్ను పేగు బంధం విలువ ఆ సత్య అక్కడ కూర్చొని తనది కాని స్థానాన్ని అనుభవిస్తోంది. అర్హత ఉన్న నేను ఆమెడ దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. ప్లీజ్ రాధా, చిన్నపిల్లలాగా ఏంటిది? పరిస్థితుల్ని అర్థం చేసుకొని మసులుకునే నువ్వు ఇంతలా మనసుని బాధ పెట్టుకుంటే ఎలా చెప్పు? నువ్వంటున్న మాట ప్రతిదీ నిజమైనప్పటికీ అందుకు తగిన ఆధారాలు మన దగ్గర లేవు కదా. నువ్వెన్ని బాధలు ఎందుకు పడుతున్నావు చెప్పు? మాధవి, మిగతా ఏర్పాట్లు అయ్యాయా వెళ్ళి చూడు. అలాగే అక్క. అమ్మా, నేను కూడా పిన్నికి సాయం చేస్తాను. అలాగే. ఇప్పుడే సరే గాయత్రి. నాన్నమ్మకి మందులిచ్చే టైం అయింది. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు టెన్షన్ వచ్చేస్తుంది. పిన్ని, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఈ చెఫ్ ఏమో ఇంకా రాలేదు. వంటలు ఇంతమందికి ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు. మా ఆయన ఏమో ఈ టైంలోనే ఊరికెళ్ళాడు. నాకేం అర్థం కావటం లేదు. అయ్యో. నమస్తే మేడం. నిన్నెప్పుడు రమ్మన్నాను, ఎప్పుడొచ్చావు? చూసావా టైం ఎంతైందో? సారీ మేడం, ఒంట్లో బాగోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, అందుకే లేట్ అయింది. అయినా మీరేం కంగారు పడకండి. మీరు అనుకున్న టైంకి మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని టేస్టీగా చేస్తాను. సర్లే వెళ్ళు. పిన్ని, ఇప్పుడు నీ టెన్షన్ పోయింది కదా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అవునవును, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ముందు ఇక్కడ జరుగుతున్న డ్రామా అంతా భ్రమరాంబ గారికి చెప్పాలి. హలో మేడం. ఏంటక్కడ విషయాలు? చాలా ఉన్నాయి మేడం. ఈ రోజు దేవకి ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దేవకి నన్ను గాయత్రిగా అందరికీ పరిచయం చేసింది. అందరూ నా మీద పడి ఒక్కటే ఓదార్పు యాత్ర. అసలు నా ఐడియా ఏంటంటే, మనం ఈ అవకాశాన్ని వాడుకుని ఆ రాధని చావు దెబ్బ కొట్టి ఈ ఇంట్లో నుంచి పంపించాలి మేడం. ఎందుకంటే ఆ దేవకికి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. అలాంటి వాళ్ళని మనం ఆయుధంగా చేసుకుని ఏదైనా ప్లాన్ చేసి ఆ రాధని బయట గెంటించాలి. కానీ ఆ ప్లాన్ ఎలా అని ఆలోచిస్తున్నాను. అదేంటి మేడం, నేనింత సిన్సియర్గా సీరియస్గా చెప్తుంటే మీరు నవ్వుతున్నారేంటి?